గడిచిన కాలం అంతా తండ్రి మీ అపారమైన కృప చేస్తాను. మమ్మల్ని అందరూ ప్రేమించి మమ్మల్ని రక్షించి తండ్రి ఈ కాలం చోటు ఎంతో మందిగా తెలిసి ఉన్నారు. మమ్మల్ని అయితే తండ్రి మీ యొక్క అపారమైన కృప చేత కాపాడడానికి కృతజ్ఞతాస్తులు చూపిస్తున్నాను. ఆయన ఈ గురువారం ఆయన బలసపడగా జరుగుతున్నాను. ఇక బైబిల్ తరగతులు తండ్రి మీరు మాకు తోడుగా ఉన్నారని నమ్మకం తండ్రి. మీ చిత్తం ఏమైనా జరిగించండి. మీ యొక్క పరిశుద్ధాత్మ కుమారుని మాకు తోడుగా ఉంచి ఆయన మీ యొక్క అమూల్యమైన మాటలు మాట్లాడుకున్నప్పుడు మీ యొక్క పరిశుద్ధాత్మ కుమారుని తోడుగా వచ్చి నడిపించమని సమస్తం మీ చేతులు అప్పగించుకుంటూ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ముందుగా తండ్రి అయిన దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినందుకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన సహోదరులు సహోదరులందరికీ సంఘానికి కూడా యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ తరగతి అనగానే మనకు గుర్తొచ్చేది ఒక విద్యార్థినులు తరగతి అనగానే నేర్చుకోవడానికి వెళ్ళేదని తరగతి అంటారు. మనం ప్రతి గురువారం రోజు దేవుని మాటల్ని వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. ఎంతమంది ఒక డైరీ కానీ నోట్స్లో కానీ రాస్తూ ఉన్నాం అన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే విద్యార్థులు ఉన్నారు ఇక్కడ, చిన్న వయసు నుంచి వాళ్ళు దేవుని మాటలు వింటున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేవుని అమూల్యమైన మాటలని ఈ నోట్స్లోని పొందుపరచుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నాం, ప్రతి వారం వింటూ ఉన్నాం, ప్రతి బైబిల్ తరగతిలో వింటూ ఉన్నాం. కానీ వింటున్న విషయాలని మన జీవితంలో అన్వయించుకుంటున్నామా లేదా, విని వదిలేస్తున్నామా అన్నది ఎవరి ద్వారా మనం దేవునికి లెక్క అప్పగించవలసిన వారమే ఉన్నాం. ముందుగా గమనించాలి. మరి ఈరోజు బైబిల్ తరగతికి సంబంధించి ఒక పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం మాట్లాడుకుందామండి. మరి అంశం పేరు దేవుడిచ్చిన బహుమానంను తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు. దేవుడిచ్చిన బహుమానంను తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారు, ఈ అంశం. అదేంటండి అని చెప్పేసి కొత్తగా ఉండొచ్చు, లేదా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మరి పాఠం రూపంలో మనకి బైబిల్ బోధిస్తారని మనందరికీ బాగా తెలుసు. కొత్తగా వినేవారికి కొత్తగా ఉంటుంది. ప్రతి ఆదివారం వింటున్న వారికి మరి కళాశాలకు అనుసంధానంగా ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకు సంఘ సభ్యులందరికీ కూడా తెలుసు. మరి దేవుడిచ్చిన బహుమానం ఏంటి అని మనం ఆలోచించుకుంటే అండి, బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడి కోరిక ఏంటి అంటే ఆయనకి పిల్లలు కావాలని అనుకున్నాడు. దేవుడు ఏంటంటే పిల్లలు కావడం ఏంటి, ఆయనకి ఈ కోరిక ఏంటి అని చెప్పేసి మనం అందరం అనుకోవచ్చు. కానీ దేవుడికి మనసు ఉంది. ఆయన దేవుడే కాదు, మనకి తండ్రిగా కూడా ఉన్నాడు. ఆయనకి పిల్లలు కావాలని సృష్టి పుట్టక ముందే దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయాన్ని ఈ భూమి మీద నెరవేర్చడం కొరకు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. మనందరికీ బాగా తెలుసు, మనం ఎప్పుడు వింటూ ఉంటాం, మన దైవజనం కూడా. మరి ఆ మాటలు ఒక్కసారి మనం పరిశీలన చేస్తానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా అనుగ్రహించాడు దేవుడు. మన దగ్గర ఎటువంటి ఛార్జెస్ చేయలేదు. దేవుడు ఉచితంగా అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, ఆయన చిత్త ప్రకారమే జరిగింది. ఇది మనం అనుకుంటే అవ్వలేదండి, మన తల్లిదండ్రులు అనుకుంటే అవ్వలేదు. దేవుని సంకల్పం ఉంది, ఆయన చిత్త ప్రకారమే జరిగింది. అందుకని ఆయన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడు స్వీకరించుటకై యేసుక్రీస్తు వారి ద్వారా కుమారుడు కావాలనుకున్నాడు దేవుడు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొంది బాప్తిసం పొందిన వారే దేవుని కుమారుడు.
మారు మనసు పొందకోకుండా ఎవరైతే ఉంటారో వారు దేవునికి విరోధులుగానే ఉంటారు. ఎందుకంటే మరి క్రీస్తులోని ఆయన మరణించింది ఎవరి కోసం? మనందరి కొరకు. మనం పాపములో పడి ఉన్నప్పుడు మనకి ప్రయత్నంగా చెల్లించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. తెలిసి తెలియక చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా దేవుని కుమారుని మనకి అనుగ్రహించాడు. ఆయన శిలువ మరణం పొందాడు. అందుకే ఆయన ద్వారా మాత్రమే పిల్లలు కావాలనుకున్నాడు దేవుడు. ఎందుకని? మారు మనసు పొంది బాప్తిస్మం ఎవరైతే తీసుకుంటారో వారు దేవుని కుమారులు. వారు మాత్రం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. మారు మనసు పొందకుండా ఏమైనా ఉంటే దయచేసి మారు మనసు పొందాలి. నిజమైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారే మన దేవుడు అని చెప్పేసి నమ్మి బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరమైన మరి. లేకపోతే మనం ఎగ్జాంపుల్ మనకి నెక్స్ట్ ఓట్లు వేసే రోజులు వస్తాయండి. ఓటర్ కార్డు ఉండాలి, ఓటర్ లిస్ట్లోని నమోదై ఉండాలి మన పేరు. ఒక లేదనుకో నేను ఓటేస్తా అంటే రానిస్తారా? రానివ్వరు. అలాగే మన సంఘంలో చేరిన మనమందరం కూడా సంఘంలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే మాత్రం మీరు సంఘ సభ్యులుగా పరిగణలోకి వస్తారు. అది యేసుక్రీస్తు ద్వారా మన బాప్తిస్మం పొందినప్పుడు మాత్రమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ద్వారా మనం బాప్తిస్మం తీసుకున్నాక మనం దేవుని కుమారులను అవుతారు. చదువుదాము. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట దేవుని ఎదుట ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? పరిశుద్ధులను నిర్దోషములై ఉండవలనని ఈ భూమి విశ్వం పుట్టక ముందే దేవుడు ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి, ఏ తల్లిదండ్రులు ముందుగానే తన పిల్లల కోసం ఆలోచిస్తారండి? తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉండి ముందే నిర్ణయించుకున్నాడు. ఈ భూమి పుట్టక ముందు, రవ్వంతా కూడా పుట్టక మునిపే దేవుడు మన గురించి ఆలోచించాడు. మనల్ని కావాలనుకున్నాడు. మనల్ని కావాలనుకున్న దేవుడు ఈ సృష్టిని సృష్టించాడు. దాని తర్వాతే మనల్ని ఏర్పాటు చేశాడు భూమి మీద. మరి దేవుడు ముందుగానే తన స్వరూపం మందు మనల్ని కావాలనుకున్నాడు. చూద్దాం దేవుని స్వరూపం ఏంటి. ముందు ఆయన కోరిక ఏంటి? పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలా ఉండాలనుకున్నాడు? దేవుని స్వరూపం అంతా కావాలనుకున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన వచనాలు. 1వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. దేవుడు తన స్వరూపమందు 1వ అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదు. ఆయన స్వరూపం ఏంటి? ఆత్మస్వరూపి. అంటే మనకి మొదటిగా ఆదాము గారిని నిర్మాణం చేసినప్పుడు ఆయన బొమ్మను నిర్మాణం చేశాడు. దాని తర్వాత జీవాత్మను ఊదినప్పుడు మరి నరుడు జీవాత్మయను అంటే ప్రాణం వచ్చేసింది. మరి దేవుని స్వరూపం ఏంటి? మరొక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఎలా ఉన్నాడు? ఆత్మస్వరూపి. అందుకే ఆయనలో ఉన్న జీవాత్మను ఎప్పుడైతే ఆ బొమ్మలోనికి పంపించాడు, నరుడు జీవాత్మయను. దేవుని స్వరూపం మనలో పెట్టాడు. ఆయన మన పోలిక చొప్పున నరుడిని చేయదు అన్నాడు. మరి ఆయన పోలిక ఏంటి? శరీరదాయ దేవుని స్వరూపం కాదు, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ మనం దేవుని ఆరాధించాలి. అప్పుడే ఆయన చాలా సంతోషిస్తాడు. సంపూర్ణంగా మనం దేవుని ఆరాధించకపోతే ఏమవుతుంది? అయిపోయిన భక్తిగా ఉంటే ఎలా ఉంటుంది జీవితం? బాగుంటుందా? అస్సలు ఉండదు. దేవునికి ఇష్టంగా మనం ఉండాలంటే పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, హృదయంతో మనం దేవుని ఆరాధించాలి. అలా ఆరాధించుకోకుండా ఉంటే దేవుడు మన వైపు చూస్తాడా? చూడడు. మనం చిన్న చిన్న పనుల కోసమే మనుషులు భక్తి పొందడానికి చాలా చేస్తూ ఉంటాం. వాళ్ళు చూసినప్పుడు పని చేయడం, వాళ్ళ కోసం ఏదో చేయడం, త్యాగాలు చేయడం, లేదంటే వాళ్ళ పుట్టినరోజులు వస్తే కేకులు కట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం. మరి దేవుడిని సంతోష పెట్టాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన స్వరూపం మనం, ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాం. ఆత్మస్వరూపి దేవుడు.
ఆయన ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి మనం ఈరోజు ఈ విధంగా మాట్లాడగలుగుతున్నాం. ఇదే ఆత్మ లేకపోతే ఈ శరీరం ఏమైపోతుంది? నిష్ప్రయోజనం. ఆత్మయే జీవింప చేయుతున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం, దేనికి పనికిరాదు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ శరీరాన్ని అలానే పెడితే ఏమంటారు? కొద్దిసేపు ఏడుస్తారు, సాయంత్రం వరకు ఏడుస్తారు, తర్వాత అయ్యా ఏదో ఏదో తీసుకెళ్ళండి, భూస్థాపన కార్యక్రమం చేసేయండి అంటారు. ఎందుకని? ఉంచలేరు. ఈ శరీరానికి దేవుడు నిష్ప్రయోజనం అన్నాడు, అంటే దేనికి పనికి రాదు. డైరెక్ట్గా చెప్పాలంటే మరి దేవుడు ఆయన కోరికను నెరవేర్చుకున్నాడు. ఏ విధంగా నెరవేర్చుకున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము దేవుని కోరికను నెరవేర్చుకోవడానికి ప్రారంభమైంది. ఇక్కడ కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనం చూద్దాం, 2వ వచనం నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 2వ వచనం. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత అండుకొనుచు కష్టాతీతమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియుడు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడండి దేవుడు? నిద్రిస్తున్నప్పుడు కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము దేవుడిస్తున్నాడు. ఏ విధంగా? యవనస్తులుగా ఉన్నవారిని ఒక పురుషుడిని స్త్రీని జంటగా చేసి వివాహం ద్వారా పిల్లలు ఇస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఆయన కోరిక ఏంటి? ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం, జగత్తు పునాది వేయబడక ముందు ఆయన పిల్లలు కావాలనుకున్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఏంటి ఆయన కోరిక? పిల్లలు కావాలి. ఎలా కావాలి? ఈ విధంగా భూమి మీద రావాలి. దాని తర్వాత పురుషుడికి స్త్రీకి వివాహం జరగాలి, వారి ద్వారా పిల్లలు కనాలి. దేవుడిచ్చే బహుమానం ఇది ఎవరు ఇవ్వలేదు, ఇది దేవుడు మాత్రమే ఇచ్చేది. చూడండి, మా బంధువులందరూ కూడా చాలా గిఫ్ట్ తీసుకొస్తూ ఉంటారు. అవి కొన్ని రోజులు గొడవడేయాలి అనుకోండి, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత సెల్ అయిపోతాయి, మళ్ళీ సెల్ అయ్యాలి. ఇంకొన్ని రోజులు ఉంటుంది, కొన్ని సంవత్సరాల తర్వాత మెల్లగా అది మొత్తం సిస్టమ్ అంతా ఖరాబ్ అయిపోతుంది కదా. అదంతా ఏదో ఒక రోజు పాడైపోతాయి. కానీ దేవుడు ఇచ్చే బహుమానం ఎలా ఉంటుందో తెలుసా? జీవితాంతం గుర్తుండిపోతే ప్రతి విషయంలో మీకు ఉపయోగపడుతుంది. దేవుని పని చేయడానికి ఉపయోగపడుతుంది, సమాజానికి మంచి చేయడానికి ఉపయోగపడుతుంది, తప్పు దారిలో వెళ్తున్న వారిని రైట్ వేలో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. దేవుడు ఇచ్చే బహుమానాన్ని ఈ రోజు తల్లిదండ్రులు ఏ విధంగా వారు పెంచుతున్నారు అన్నదే ప్రశ్న. ఈరోజు మన పిల్లలు ఏ విధంగా ఉంటున్నారు? వాళ్ళు సక్రమైన దారిలో వెళ్తున్నారా, వక్రమైన దారిలో వెళ్తున్నారా? అక్రమైన దారిలో వెళ్తున్నారనుకోండి, వారిని ఖండించాల్సిన బాధ్యత మొట్టమొదటిగా తల్లిదండ్రులది. తల్లిదండ్రులు ఖండించకపోతే చాలా ప్రమాదాలు జరుగుతాయి. అంతా అయిపోయిన తర్వాత నా చేతులు ఏం లేదండి, నా కొడుకు కోసం నా కూతురి కోసం ప్రార్థన చేయండి అని దైవజనులని అడిగేవారు చాలా మంది ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థన చేస్తే ఫలితం వస్తుందా? ఆ విశ్వాసం తల్లిదండ్రులు ఉంటుందా? ప్రార్థన చేసి నా కొడుకు బాగుపడతారని విశ్వాసం ఉంటుందా? విశ్వాసం లేకుండా ఈరోజు ప్రార్థన చేయమని అడిగేవారు ఓల్డ్ మంది ఉన్నారండి. ఎందుకు? ఖాళీగా ఉన్నారు పాస్టర్ గారు, ప్రార్థన చేయండి అంటారు. ఒక డైలాగ్ ఏంటమ్మా అంటే పెద్ద లిస్ట్ చెప్తారు. రోగాల కాడ నుంచి, అప్పుల కాడ నుంచి, ఇంట్లో సమస్యలు మొత్తం, పిల్లాడికి పెళ్లి చేసాం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వాడు కుటుంబం కట్టడం ఉండడం అనుకుంటే కుటుంబం చాలా జరిగిపోయింది. ఇవన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఇచ్చిన బహుమానాన్ని ఈరోజు తల్లిదండ్రులైన వారు ఎలా కాపాడుతున్నారు, ఏ విధంగా వారిని తీర్చిదిద్దుతున్నారు అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరికొన్ని మాటలు చూద్దాం. మరికొన్ని మాటలు సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము. దేవుడు వీళ్ళకి తల్లిదండ్రులకి బాధ్యతను ఇచ్చాడండి. ఆ బాధ్యత ఏంటి అన్నది చూద్దాం. 22వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి, బాలుడు నడవలసిన త్రోవ ఎప్పుడు నడిపించాలి? పెద్దవాడైనప్పుడా, చిన్నగా ఉన్నప్పుడైనా? బాలుడిగా ఉన్నప్పుడే నడిపించాలండి, సరైన విధానంలో. సరైన విధానంలో వాడు నడవకపోతే నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. వాడు బాల్యంలోనే సరిగ్గా ఎదుగుతున్నాడా లేదా అని
చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. అందుకే దేవుడు ఒక బాధ్యతను ఇచ్చాడు. నేను నీకు బహుమానాలు ఇచ్చాను కదా, నీకు ఒక బాధ్యత ఇస్తున్నా. బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మన దైవజనులు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, బాల్యం నుండి మా అమ్మగారు నన్ను క్రమశిక్షణలో పెట్టారు కాబట్టి ఈరోజు నేను సమాజానికి ఉపయోగపడుతున్నాను, దేవుని పని చేయగలుగుతున్నానని ఎన్నోసార్లు మనకి వినిపించారు. మరి బాలుడిగా ఉన్నప్పుడే ఆ విధంగా జరిగినప్పుడు పెద్దవాడు అయ్యారు. దగ్గర దగ్గర 50 సంవత్సరాల పైన ఉన్నాయి దైవజనులకి. కానీ ఈ రోజు కూడా ఎక్కడా తప్పిపోకుండా దేవుని పని కోసం మాత్రమే బ్రతుకుతున్నారు. రాత్రానిక పగలనక సేవ చేసుకుంటూ కంటిన్యూగా సభకు వెళ్తూ మరి దేవుని పని చేస్తూ ఎప్పుడో 1 గంట 2ంటికి ఇంటికి వచ్చి రెస్ట్ లేకుండా సేవ చేస్తూ ఉన్నారు. ఎందుకని? బాల్యం యొక్క పునాది గట్టిగా పడ్డది. అదే బాల్యంలో గట్టిగా పునాది లేకపోతే ఏమవుతుంది? పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు ఎన్ని రోజులు కాపాడతారు పిల్లల్ని? అంతవరకే. దాని తర్వాత బాల్యంలో పునాది గట్టిగా పడ్డది కాబట్టి తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా దేవుని పనిలో నిమగ్నమై జీవితాన్ని అంకితం చేశాడు మన దైవజనుడు. మన పిల్లల్ని కూడా మరి బాల్యం నుండి ఏ విధంగా నడిపిస్తున్నాం అన్నది ప్రశ్నించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులకి. అదేవిధంగా దేవుడు క్రమశిక్షణలో పెట్టండి ఇవి పిల్లలని దేవుడు వాక్యం ద్వారా చెప్తున్నాడు. మనం చూద్దామండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 18వ వచనం. క్రమశిక్షణలో పెట్టుకుంటున్నాడు దేవుడు. ఒకటి బాధ్యత ఇచ్చాడు. బాలుడిగా ఉండవలసిన టైంలోనే వాడికి మంచి నడవడికి నేర్పుకున్నాడు బాధ్యత. దాని తర్వాత క్రమశిక్షణలో పెట్టండి. చెప్పండి, చదవండి. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపు, అయితే వాడు చావవలనని కోరవద్దు. క్రమశిక్షణలో పెట్టు, కానీ కండిషన్ ఏంటి? వాడు చచ్చిపోయేలా కొట్టద్దు లేదా కోరుకోవద్దు అన్నాడు దేవుడు. ఎందుకు? వాడికి బుద్ధి వచ్చిన నీ కుమారుని శిక్షింపుము. శిక్ష లేకపోతే మార్పు రాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, చిన్నవారికైనా పెద్దవారికైనా. ఈరోజు చూడండి, నేరస్తులు చాలా నేరాలు చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ వారు లేదా కోర్టు వారు శిక్షణ లేకపోలేదనుకోండి, పరిస్థితి ఏంటి? సమాజంలో ఉన్న తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా ఏమవుతాడు? ఇంకా ఎక్కువ తప్పు జరుగుతుందంటే ఒకరి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి, ఇంకోటి. అందుకే శిక్షించడం వల్ల వాడికి మార్పు వస్తుంది. మరొకసారి వాడు మరీ ఆ తప్పు చేయకుండా ఉంటాడు. అదే శిక్షించుకోకుండా చాలా మంది పిల్లలు గారాబం చేస్తూ ఉంటారు. వాడు చిన్న చిన్న వాటికి ముద్దు పెట్టుకుంటూ ఏం కాదులే నాన్న, కోడిగుడ్డు దొంగతనం చేశాడు అనుకోండి, పర్లేదు నాన్న ఏం కాదులే అంటారు. తర్వాత కోడి దొంగతనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అవునా కదా? ఎందుకంటే చిన్న వయసులో ఏదైతే చేస్తాడో అది ఎదిగి 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 కొద్ది అది కూడా పెరిగిపోతుంది కూడా ఆలోచన. ఈ విషయంలో తల్లిదండ్రులు క్రమశిక్షణలో పెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు వాక్యం ద్వారా. మరి మన పిల్లల్ని మనం జాగ్రత్తగా క్రమశిక్షణలో ఉంచామా లేదా అని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరొక మాట చూద్దాం. ఇదే సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 15-17 వచనాలు చూద్దాం. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. ఏంటంటే బెత్తముతో దెబ్బ కొట్టినప్పుడు, గద్దించినప్పుడు జ్ఞానం కలుగు చేస్తారు. అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చూడండి, బెత్తము గద్దింపు ఇవి రెండు ఏం చేస్తాయండి? జ్ఞానాన్ని కలుగు చేస్తాయి పిల్లలకి కాదు, పెద్దలకైనా సరే. బెత్తంతో పట్టాల్సిన గట్టి గద్దించాలి, లేదా ఏదైనా జరుగుతుంటే ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని చెప్పేసి గద్దింపు ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానం వస్తుంది. దాని తర్వాత ఏంటి? అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. చూడండి, పిల్లల్ని ఇంట్లో తల్లిదండ్రులు సరిగా అనసలేదు అనుకోండి, వాళ్ళు చేసే అల్లరి బయటికి వెళ్ళేసరికి చాలా పెద్ద గొడవ చేస్తారు. దాని ద్వారా ఏంటి? తల్లిదండ్రులకి అవమానమే, తల్లికి అవమానం. ఎవడరా నిన్ను పెంచింది? ఏ తల్లిరా నిన్ను పెంచింది అని చెప్పేసి మరి వారు ఏదైతే చేస్తారో అల్లరి పనులు, శిక్ష ఎవరికి? మాటలు ఎవరికి? తల్లిదండ్రులకి. అందుకే తల్లిదండ్రులకి మాట మంచిగా
మా వాడు చాలా మంచోడు అనిపించుకోవాలంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాడిని బాలుడిగా ఉన్నప్పుడే వాడిని త్రోవలో సరైన రీతిలో నడిపించాలి. లేని పక్షంలో చాలా ప్రమాదం జరుగుతుంది. 17వ వచనం చూద్దాము. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును, నీ మనసుకు ఆనందము కలుగు చేయును. చూడండి, శిక్షించినప్పుడు కుమారుడు ఆ కొద్దిసేపు బాధపడతారేమో, కానీ తర్వాత వాడు ఎదిగే కొద్ది ఏమవుతుంది, వాడు చేసే మంచి పనులకి తల్లిదండ్రులకి మంచి సంతోషాన్ని ఇస్తుంది, అదేవిధంగా ఆనందాన్ని ఇస్తుంది. చూడండి, మంచిగా మీ పిల్లవాడు మీరు పని చేస్తూ కష్టపడుతూ పిల్లాడిని చదివించి వాడు ఫస్ట్ ర్యాంక్లో ఏమైనా మంచి కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, ఫ్రీ సీట్, ఎంబీబీఎస్ సీట్, అది కంప్లీట్ అవ్వాలంటే 5 సంవత్సరాలు అవుతుంది, చాలా ఖర్చుతో కూడుకుంది, ₹1,00,000. అలాంటిది మీ పిల్లవాడు ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు పట్టలేనంత ఆనందం. ఎందుకు? 5 సంవత్సరాలు ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన తల్లిదండ్రులు రూపాయి ఖర్చు లేకోకుండా ఆ పిల్లాడు శుభ్రంగా చదువుకుంటాడు 5 సంవత్సరాలు. సో అలాంటి సంతోషం రావాలంటే చిన్న వయసు నుంచే పిల్లల్ని పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వాడు చేసే అల్లరిని కట్టడి చేయలేదు ఆ తల్లిదండ్రులు, రేపు పొద్దున తల్లిదండ్రులకి అవమానం వస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మనం గమనించుకోవాలి. 28వ అధ్యాయం చూద్దాం. పక్కనే 28వ అధ్యాయము 7వ వచనం. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు, తుంటర సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. తుంటర సహవాసం, ఆ పిల్లలు ఎవరితో సహవాసం చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎవరితో పడితే ఎవరితో సహవాసం చేశారనుకోండి, వాడు కూడా చెడిపోతారు. లోకంలో ఒక సామెత ఉంటుంది, ఆ రోజున 6 నెలలు వారితో వీరు సహవాసం చేస్తే వీరు వారైపోతారు, వారు వీరైపోతారా, ఏదో ఒకటి అయిపోతారు. అంటే వీడికి లేని లక్షణాలని కూడా వాళ్ళ నుంచి తెచ్చుకుంటారు. ఒక చెడ్డవాడితో తిరిగితే మంచివాడు ఏమవుతాడు, వాడు 2 రోజులు కరెక్ట్గా ఉంటాడు, 3వ రోజు ఏమవుతుంది, వాడు కూడా చెడిపోతాడు. అరే వీటిని కూడా చెడగొట్టారా అని అనుకుంటాం కదా. సో అందుకే తుంటరితో ఎటువంటి వారితో మన పిల్లలు సహవాసం చేస్తున్నారని చాలా ఇంపార్టెంట్ అండి. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, మీరు గద్దించినప్పుడు వాడు వినడా మీ మాట, వాడు బుద్ధిమంతుడే. అది కాకుండా మిమ్మల్ని ఎదిరించి తుంటలతో తిరిగాడా, వాడు కూడా ఏదో ఒక రోజు వారిలో ఒకరు. సో ఈ విషయంలో కూడా తల్లిదండ్రులుగా చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక మాట చూద్దామండి. పిల్లల నడవడిక గురించి దేవుడు వాక్యం ద్వారా తెలియజేశాడు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం. బాలుడు సైతము తన నడవడి శుద్ధమైనదో కాదో, యథార్థమైనది కాదో తన చేష్టల వలన తెలియచేయును. చూడండి, పిల్లల నడవడిక, ఈరోజు పిల్లల నడవడిక అంటే ఎలా ఉంది? చాలా మంది మొబైల్ ఫోన్ ఇవ్వండి భోజనం చేయట్లేదు, టీవీ లేది భోజనం చేయట్లేదు. తల్లిదండ్రులు కూడా ఏదో విధంగా వీడికి అన్నం తినిపించాలి కదా అని చెప్పేసి తప్పక మొబైల్ ఫోన్ ఇవ్వడం, లేదా టీవీ ఆన్ చేసి వాళ్ళకి నచ్చిన ప్రోగ్రాం పెడితే తప్ప భోజనం చేయట్లేదు. ఇది మనందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతున్న కార్యక్రమం ఇది కదా. సో వారికి కట్టడి చేయాలి. ఎలా? మంచిగా బుజ్జగించి వారిని కొంచెం అలవాటు చేయాలి, స్లోగా. ఒకేసారి మార్పు అయితే రాదు, వాడు ఏడుస్తూనే ఉంటాడు తప్ప భోజనం చేయడం. సో వాళ్ళు నడవడిక, ఈరోజు మొబైల్ ఫోన్లో నిద్రపోతున్నప్పుడు పిల్లలు యవనస్తుల్లో చూసినట్లయితే తల్లిదండ్రులు నిద్రపోయిన తర్వాత మొబైల్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నారు, వీడియో చూస్తున్నారు. అంటే సోషల్ మీడియా అని చెప్పేసి బాగా మాట్లాడతారు, కానీ దాని ద్వారా మంచి ఎంత ఉందో చెడు దానికంటే ట్రిపుల్ ఉంది. దాని ద్వారా వాళ్ళ నడవడిక ఎలా ఉందో, యవన పిల్లలు వారి నడవడిక ఎలా ఉందో అబ్జర్వ్ చేయాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. వీడు నిద్రపోయేటప్పుడు ఇప్పుడు సపరేట్ రూమ్లు ఉంటాయి పిల్లలకి. తల్లిదండ్రులు ఒక రూమ్లో సపరేట్ బెడ్రూమ్, పిల్లలకు ఒక సపరేట్ బెడ్రూమ్. వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకొని మీ రూమ్లో పెట్టుకోండి, లేదా బీరువా వేసి తాళం వేసేసి నిద్రపోయి మార్నింగ్ టైంలో వాళ్ళ ఫోన్ వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు? వాళ్ళు నిద్రపోకుండా వాళ్ళు టైం పాస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో.
ఎందుకంటే దాని ద్వారా వాళ్ళ ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. సమాజానికే కాకుండా మీ ఇంటికి వాళ్ళ ఒంటికి కూడా ప్రమాదం చాలా ఉంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నడవడిక, పిల్లవాడు స్కూల్ నుంచి ఏ టైంకి రోజు వస్తాడు, అది గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. తల్లి ఇంటి దగ్గర ఉంటుందంటే తల్లి ఎక్కువ ఫోకస్ పెట్టాలి పిల్లల మీద. ఎందుకంటే తండ్రి ఏదో పని చేయాలి, పని చేసి వస్తాడు, ఉద్యోగం నుంచి లేట్ రావచ్చు. కానీ తల్లి ఇంట్లో ఉండి ఇల్లు చక్కదిద్దుతుంది కాబట్టి కంపల్సరీ ఆ తల్లి అబ్జర్వ్ చేయాలి, ఆడపిల్లనైనా మగ పిల్లలైనా. లేకపోతే వాళ్ళ నడవడికి మనం మంచిలో కాదో మనం పరీక్షించకపోతే వారి సహవాసం ఎలాంటి వారితో తొంటానంతో వాళ్ళు తిరుగుతున్నారా, అదేవిధంగా వాళ్ళు ఉంటారు. కాలేజీలో ఎటువంటి వారితో సహవాసం చేస్తారు, వెళ్ళాలి, ఎంక్వైరీ చేయాలి. ఒక పిల్లలు రోజు కాలేజీకి వస్తుందా లేదా బస్ స్టాండ్లో ఉంటాడా. ఎంతోమంది పిల్లలు కాలేజీ అని చెప్పేసి బయట తిరిగే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇది దేవుడు ఇచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని జాగ్రత్తగా పెంచి దేవుడికి అప్పగించకపోతే రేపొద్దున దేవుడు మనల్ని లెక్కడుతాడు. ఈ విషయంలో ప్రతి తల్లిదండ్రి జాగ్రత్తగా ఆలోచించాలి, వారిని నడవడికి తెలుసుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదంలోకి వెళ్తుంది కుటుంబం. ఇంకో మాట చూద్దాం, పిల్లల్లో ఉన్న మూఢత్వం గురించి దేవుడు తెలియజేస్తున్నాడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూసినట్లయితే, బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిలో నుండి తోలివేయును. కానీ శిక్షాదండం అనగా వాడిని బెత్తంతో కొట్టాలి, లేదా గద్దించాలి, లేదా గట్టిగా వాళ్ళని కట్టడి చేయాలి. అలా చేస్తే వారిలో మార్పు వస్తుంది. మార్పు రావట్లేదు అంటే మరలా చేయాల్సిందే. ఎందుకు? బాలుడిగా ఉన్నప్పుడే వాడిని ఈ మాట వింటాడు. వాడికి ఒక 15-20 సంవత్సరాలు వచ్చినాయా వాడిని మాట వింటాడు. తిరగబడే పిల్లలు లేకపోలేదు తల్లిదండ్రుల మీద. సో అక్కడ దాకా వెళ్ళకపోకుండా మొక్క ఉన్నది మానే వంగున. ఈ సామెత ఏంటి? ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే దానికి ఒక కర్ర సపోర్ట్ ఇచ్చేసి స్ట్రైట్గా ఉంచితే అది ఎరిగే కొద్దీ పెద్దగా స్ట్రైట్ ఎరిగింది. అది బాగా పెద్దదైన తర్వాత ఉంచుదామంటే మనల్ని ఉంచేస్తాయి. ఈ సామెత ఒక చెట్టు గురించి, ఒక మొక్క గురించి ఎలా అయితే నిజమో అదేనండి. దేవుడు అందుకే బాలుడుగా ఉన్నప్పుడే వాడిని సరిదిద్దాలి. బెత్తంతో కొట్టినంత మాత్రం చచ్చిపోడు. దేవుడు చెప్తున్నాడు వాక్యం ద్వారా. ఎందుకు? అది శిక్షాదానం లేకపోతే వాళ్ళు ఏమవుతారు, మీకే కాదు సమాజానికి కూడా చట్టవారిగా కనపడతారు. రేపొద్దున వారి వల్ల మీకు అవమానం వస్తుంది. అంటే మన తల్లిదండ్రులుగా ఉన్న వారికి అవమానం వస్తుంది. అందుకే దేవుడు ముందుగానే తెలియజేశాడు, మా జాగ్రత్త, నేను ఇచ్చిన బహుమానం అది నీది కాదు. నేను ఇచ్చిన బహుమానాన్ని నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి. తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది? చూడండి, మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన ఇంటికి వచ్చారు, బహుమానం తీసుకొని మళ్ళీ తిరిగి మనం ఇవ్వాలి లేదా? మనం ఇవ్వకపోతే వాళ్ళు వచ్చి మరీ గుర్తు చేస్తారు, ఈ వాచ్ నేను అప్పుడు ఇచ్చిందే కదా ఫలానా ఫంక్షన్కి, రేపు మా అబ్బాయి పెళ్ళి ఉంది, ఏం చేస్తాను? మీ అమ్మమ్మ ఏదో ఒకటి తెచ్చుకోలేరా, మీ తాతయ్య ఏదో ఒకటి తెస్తాలేరా, ఇలాంటి చెప్తుంటారు కదా. అంటే ఏంటి? మేము మీకు గిఫ్ట్ ఇచ్చాము, మా ఫంక్షన్కి మీరే తెస్తారు, లేదా తీసుకొస్తారా లేదా? ఒకరు మర్చిపోతారేమని చెప్పేసి జ్ఞాపకం కూడా చేసేవాళ్ళు లేకపోలేదు. సో ఇవన్నీ సమాజంలో మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని మనం తిరిగి దేవుడికి అప్పగించాల్సిన అవసరమే ఉన్నది. ఎలా అప్పగించాలి? ప్రతి సండే ఆదివారం ఆరాధన మీ పిల్లలు కూడా మీతో పాటు ఉండాలి. వాళ్ళని స్కూల్కి ట్యూషన్కి పంపించి ఎక్స్ట్రా క్లాస్కి పంపించి మనం ఆరాధన ఉంటే ఫలితం ఉండదు. సో చాలా జాగ్రత్తగా పిల్లల విషయంలోనే జాగ్రత్త పడమని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకో మాట చూద్దామండి, మంచి మాట. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 30వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం, గాయము చేయు దెబ్బలు అంతరంగములకు చొచ్చి చెడుతనమును తొలగించును. చూడండి, గాయములు చేయు దెబ్బలు, గాయం అవ్వచ్చు కానీ వాడి చెడుతనం నుంచి వాడిని కాపాడుతుంది ఆ దెబ్బ. ఒకవేళ ఆ దెబ్బ పట్టలేదంటే ఏంటి పరిస్థితి? నేను ఏం చేసినా మా తల్లిదండ్రులు ఏమనట్లేదులే నన్ను అని వాళ్ళు ఇంకా రెచ్చిపోతూ ఉంటారు వారు చేసే పనులకి.
అదే ఒక గాయం జరిగింది, బాగా కొట్టారనుకో తల్లిదండ్రులు, కొట్టడం చనిపోతారా? చనిపోరు. కానీ బెత్తం వాడాల్సిందే. బెత్తం వాడకపోతే మాట వినరు. చిన్న వయసులో తల్లిదండ్రులు మనల్ని కొట్టారు కాబట్టి ఈ విధంగా మనం ఆరాధనలో కూర్చున్నాం. అవునా కదా? ఒకవేళ వాళ్ళు మనం ఏ తప్పు చేసినా కానీ వాళ్ళు సరిదిద్దుకుంటూ మనల్ని అలానే పెంచారనుకోండి, ఆ పరిస్థితి ఏంటి? చర్చి, బైబిల్, వాక్యం తరగతులకి వెళ్ళడం, బైబిల్ తరగతికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయా? ఈరోజు చూడండి, మన దగ్గర చిన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారు కాబట్టి వాళ్ళు బైబిల్ ఓపెన్ చేసి రాస్తూ ఉన్నారు. ఆ శిక్షణ ఎప్పటి నుంచి? బాలుడిగా ఉన్నప్పటి నుంచి ప్రారంభించాలి. ఈ విషయం చాలా సంతోషం. తల్లిదండ్రులు ఎట్లయితే ఉంటారో పిల్లలు కూడా అదే రీతిలో ఉంటారు. తల్లిదండ్రులే ఆరాధనకు రాకపోకుండా అరే చర్చికి పోయి కూర్చోరా, నువ్వేం చేస్తావు మా ఇంట్లో, నువ్వు సీరియల్ కూర్చోవా అని ఒక పిల్లలు లేరా? ఉంటారు. నాన్న చర్చికి వెళ్దాం కదా అని చెప్పేసి మీరే రెడీ అయ్యి పిల్లలను రెడీ చేసుకుని తీసుకుని వస్తే బుద్ధి వచ్చి కూర్చుంటారు. వాడి హృదయంలో ఎటువంటి చెడుతనంపులు ఉన్నా కానీ ఇక్కడ మాట్లాడే మాటలకు వినే వాక్యానికి వాడి హృదయంలోకి చొచ్చుకుపోతూ ఉంటుంది. ఒక్కసారి కాకపోయినా రెండోసారి కాకపోయినా నాలుగోసారి. 4 వారాలు ఆదివారాలు ఉన్నాయి. మళ్ళీ వారంలో ఒక క్లాస్ ఉంటుంది. అది కాకుండా ప్రతి ఆదివారం గూగుల్ మీట్ ద్వారా ఉదయాన్నే 5:30 నుంచి 6:30 వరకు ఉదయం ఆరాధన జరుగుతూ ఉంటుంది. అంటే ప్రతిరోజు దేవుని వాక్యం వినపడుతుంది. అది వినిపిస్తూ ఉంటే పిల్లల్లో లేదా పెద్దవారిలో కూడా మార్పు అనేది వస్తుంది. అందుకే దేవుడు చెప్పాడు, గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోకి వచ్చి చెడుతనమును తొలగించును. అంతరంగంలోకి వెళ్ళి చెడుతనం ఏదైనా ఉంటే దాన్ని తొలగిస్తుంది. అందుకే దేవుడు చాలా గొప్పగా రాయించాడు మన కోసం. మరి ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా పెంచాల్సిన వారమే ఉందండి. మరొక ముఖ్యమైన మాటను చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము. మన సబ్జెక్ట్ మొత్తం, టాపిక్ మొత్తం సామెతల గ్రంథంలో ఉందండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. నీ బాలులను శిక్షించడం మానుకొనకము. దేవుడే చెప్తున్నాడండి, వాళ్ళని శిక్షించడం మానుకోవద్దు అంటున్నాడు. ఎందుకు చూద్దాం. బెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తంతో కొడితే చచ్చిపోతారా? అలా అయితే మా అందరూ ఇప్పుడు చచ్చిపోవాలి. మన తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకి. కొంతమంది గోడకేసి కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది కర్రలు ఎరిగేలా పడతారు, కొంతమంది పైపులు. కానీ ఆ గద్దింపు కానీ ఆ భయం కానీ లేకపోతే సమాజానికి చాలా తప్పుదోవలోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా తల్లిదండ్రులకి అవమానం వస్తుంది. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండాను, బెత్తముతో కొట్టిన ఎడల పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీకు తప్పించరు. ఎవరు కాపాడాలండి మీ ఆత్మని? మన పిల్లల ఆత్మలు ఎవరు కాపాడాలి? మనకి మనమే కాపాడుకోవాలి. ఆ అయ్యగారు ఆరాధనలోకి వెళ్ళిపోతే అయ్యగారు చూసుకుంటాడు అంటే కలవదు. ఏమంటున్నాడు దేవుడు? పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీవు అనడా పాస్టర్ గారు అన్నాడు అక్కడ. నీవు అంటే తల్లిదండ్రులు బాధ్యత. ఇది ముఖ్యమైన బాధ్యత, అతి ముఖ్యమైన బాధ్యత. వాడు పాతాళానికి పోవాలా, పరదేశికి వెళ్ళాలా అన్నది నిర్ణయం తల్లిదండ్రుల చేతిలో ఉంది. పాతాళంలో పోకుండా వాని ఆత్మను నీవు తప్పించవు. ఎలా? బాల్యం నుండి వాడిని శిక్షించినప్పుడు, శిక్షాదండన వేసినప్పుడు, గద్దించినప్పుడు, దేవుని మార్గంలో నడవడిగా చిన్నప్పటి నుంచి నడిపించినప్పుడు మాత్రమే ఇది జరిగింది. వాడి ఆత్మని కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ మనం వింటున్నప్పుడు వీటిని అమలు చేయాలి. చూడండి, గవర్నమెంట్ వారు ఒక జీవో పాస్ చేస్తే దాన్ని కంపల్సరీ అమలు చేయాలి. అమలు చేయకుండా ఆ జీవోని పక్కన పెట్టేస్తే ఏమైంది? లబ్ధిదారులకి రావాల్సినవి రావు. అదే అమలు చేసాం, పలానా జీవో నంబరు 224 ఇది అమలైంది అంటే దానిలో ఉన్న ప్రతిదీ కూడా అమలు అవగానే బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి వర్తిస్తుంది. అదేవిధంగా దేవుడు మనకి ఏదైతే చెప్తున్నాడో ప్రతి వారం, ప్రతి రోజు, ప్రతి గంట మనం వింటూ ఉన్నాం. దేవుని మాటలు వింటున్నాం. మనం ఈ మాటలకి అనుగుణంగా మనం ఉంటున్నామా లేదా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇచ్చిన బహుమానాన్ని జాగ్రత్తగా దేవునికి అప్పగించాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది.
ఈ రోజు పిల్లలుగా ఉన్నారు, రేపు భవిష్యత్తులో తల్లిదండ్రులు అవుతారు వాళ్ళు కూడా. ఒకప్పుడు మనం పిల్లలుగా ఉన్నాం, ఈరోజు తల్లిదండ్రులుగా అయ్యాం. మనకి ఏ విధంగా అయితే బాధ్యత ఉందో ఈ రోజు ఉన్న యువతకి భవిష్యత్తులో తల్లిదండ్రులు అవుతారు, వారికి కూడా బాధ్యత ఉంది. ప్రతి ఒక్క మనిషికి దేవుడు ఇచ్చిన బాధ్యత. ఎవరికైతే బహుమానాన్ని అందించాడో దేవుడు, వారు ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడి దేవుడికి అప్పగించాల్సిన వారు మేము. మరొక మంచి మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తల్లిదండ్రులకు చెప్తున్న మాట, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి. ఆయన బోధ మనం తల్లిదండ్రులు మాకు ఏం రాదండి, మేము ఏం చేయలేము, వాళ్ళకి వాక్యం చెప్పలేము అంటే ప్రాబ్లం లేదు. ఆరాధన తీసుకుని పిల్లలు ఇక్కడ దైవజనులు బోధిస్తుంటారు. ఆయన బోధలో ఉంటే అండి, దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరు మనసు ఏదో ఒక రోజు వారి హృదయాన్ని తాకుతుంది, మార్పు చెందుతారు. అందరికీ దేవుడు వచ్చింది రాతి గుండెని కాదు కదా, మాంసం గుండే కదా. ప్రతి ఒక్కరికి చూడండి, సీరియల్ చూసే వాళ్ళు ఆ ఏడుస్తుంది ఈ ఏడుస్తారు ఇక్కడ నుంచి. ఎందుకని? హృదయం అలాంటిది, చాలా ఈజీగా కరిగిపోతాయి, ఎమోషనల్ కనెక్ట్ అయి ఉంటుంది మానవుని హృదయం. పిల్లలకి చెప్పే రీతులు చెప్తే వాళ్ళు వింటారు. సైకలాజికల్గా మనం ఆలోచించి వాళ్ళకి ట్రీట్ చేస్తే డెఫినెట్లీ మీరు చెప్పింది చేస్తారు. మనం కొంచెం హడావుడి చేసి వాళ్ళని గట్టి గద్దించి బెదిరించినా కొంచెం కష్టమే. కోపం లేకపోతే అంటున్నాడు దేవుడు. మీరు చెప్పాలనుకున్నది స్వీట్గా చెప్పండి, ఏదైనా కానీ. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాట వింటారు. కోపం రేపామనుకోండి, పరిస్థితి ఏంటి మనందరికీ బాగా తెలుసు. వాడు మనం చేయొద్దన్న పని చేస్తాడు. వాడు తిరగొద్దురా అంటే అటే తిరుగుతాడు, టైంకి స్కూల్కి వెళ్ళరా అంటే వెళ్ళడు, మారం చేసుకుంటాడు, గోల చేసుకుంటాడు, చెప్పిన మాట వినడు. సో దేవుడు ఇచ్చిన బాధ్యతల్ని మనం జాగ్రత్తగా, మరి క్రీస్తు యొక్క బోధలో, క్రీస్తు యొక్క శిక్షలో, బోధలో వాళ్ళు చిన్న వయసు నుంచి పెంచుతేనండి వారు పెద్దవారు అయిన తర్వాత సమాజానికి ఉపయోగపడతారు, తల్లిదండ్రులకి మంచి సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొస్తారు. కోపము రేపితే ఎలా ఉంటుందో తెలుసా? ఒక మాట చూద్దాం. ఆదికాండము హేబేలు కయీను గురించి మనం చాలాసార్లు చదివాము. ఆదికాండము 4వ అధ్యాయము 5-8 వచనాలు ఒకసారి చూద్దాం. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యనికి మిక్కిలి కోపం, చాలా కోపం వచ్చేసింది. ఎందుకు? ఆయన ఇచ్చిన అర్పణను దేవుడు అంగీకరించలేదని. అంగీకరించినందుకు మిక్కిలి కోపం వస్తాడు. కోపం లేచిన తర్వాత ఏమైందో తెలుసా? తన ముఖము చిన్నపుచ్చుకున్నాడు. 8వ వచనం చూద్దామండి. కోపం వచ్చిన తర్వాత జరిగిన సంఘటన ఏంటి? 8వ వచనం. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. ఎందుకు చంపాడు? మిక్కిలి కోపం, అది పట్టణ జాలనంత కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేస్తామో ఎవరికి తెలియదు అంట. చూడండి, చాలా మంది జైల్లో ఉన్న ఖైదీని ఒక మాట అడగవచ్చు, ఎందుకు వచ్చారు మీరు జైలు అంటే, ఆ విషయంలో జరిగిందండి ఆ రోజు అనుకోకుండా ఆ కోపంలో చేశాను, గట్టిగా నెట్టాను, తలుపుకో గొడవ తగిలి చనిపోయింది మనిషి. ఆ రోజు నేను కోపాన్ని తగ్గించుకొని ఉండుంటే ఈరోజు ఈ జైలు గోడల మధ్యలో నేను ఉండేవాడిని కాదు అని చాలా మంది ఖైదీలు చెప్పుకుంటారు. మనం ఎన్నోసార్లు న్యూస్లో కూడా చూసాను. గాంధీ జయంతిలో కొంతమందిని విడుదల చేస్తూ ఉంటారు. ఎందుకు మీరు వెళ్ళారు అంటే ఇవే ఎక్కువ కారణాలు కనపడతాయి. ఆవేశం, కోపం అనేది చాలా ఘోరంగా ఉంటుంది. అది ఎంత దాకా తీసుకెళ్తుంది, ఒక మనిషిని అంతం చేయడానికైనా తీసుకెళ్తుంది. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి అన్నాడు దేవుడు.
మరి ఆ విధంగా మనం పెంచితేనండి వారు పెద్దవారు అయిన తర్వాత ఆ పిల్లలు మీకు మంచి పేరు తీసుకొస్తారు. మనం ఒకవేళ అలా చేయలేదు, వాడి జాగ్రత్త వాడే ఉండడు, లేదంటే వాడి పని వాడు చేసుకుంటుండదు, మనకు తెలియలేదు కదా, మనకేం ప్రాబ్లం లేదు కదా అనుకోవద్దు. మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత మంది. పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత నిజం వాడు స్కూల్కి వెళ్ళాడా, కాలేజ్కి వెళ్ళాడా లేదు, ఈ విషయం కూడా మనం ఎంక్వైరీ చేయాల్సిన అవసరమే ఉంది. ఇప్పుడు ఆ చిన్న వయసులో మా ఫ్రెండ్ ఉండేవాడు, మాతో పాటు స్కూల్కి రాకుండా వేరే దగ్గర కూడా వెళ్ళేవాడు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసరికి వాడు రోజు స్కూల్కి వెళ్తున్నాం అనుకున్నాడు. 4 రోజులు అలానే చేశాడు. 5వ రోజు స్కూల్ నుంచి ఫోన్ కాల్ చేశారు తల్లిదండ్రులకి. ఎందుకంటే మరి 2 రోజులు ఎందుకు ఆబ్సెంట్ అయ్యారని అడుగుతారు కదా ప్రతి స్కూల్ యాజమాన్యం. అలా అడిగితే రోజు వస్తున్నాడండి వీళ్ళ పేరెంట్స్. 5వ రోజు వాళ్ళ నాన్నగారు వీళ్ళు ముందుకు వచ్చి వెనకాల ఫాలో అయ్యాడు. వెళ్తే ఒక బ్రిడ్జ్ కింద హాయిగా పడుకొని ఆడుకుంటాడు. అంటే వాడు తప్పు చేయట్లా, కాకపోతే వాడు స్కూల్కి వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు. నా చిన్న వయసులో జరిగిన సంఘటన లేదు. నాతో పాటు స్కూల్కి వచ్చే వ్యక్తి ఆ రోజు వాళ్ళ నాన్నగారు బెల్ట్ తీసుకుని ఎడాబెడా కొట్టాడు. తర్వాత వాడు స్కూలే మానేశాడు. ఇంకా అంటే బాల్యంలో ఉన్నప్పుడు పిల్లలు ఏ విధంగా వాళ్ళు నడవడికి ఉన్నదన్నది తల్లిదండ్రులుగా మనం అబ్జర్వ్ చేయాలి, మనం ఆలోచించాలి. లేని పక్షంలో చాలా ప్రమాదం. వాడి జీవితాన్ని తల్లిదండ్రులే నాశనం చేసినట్టు సార్. అందుకే దేవుడు మన అందరికీ ముఖ్యమైన బాధ్యతలు ఇచ్చాడు. ఏమేం బాధ్యతలు అండి? మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. గర్భఫలము దేవుడు ఇచ్చిన బహుమానం. ఆ గర్భఫలాన్ని జాగ్రత్తగా పెంచాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులది. వాడి ఆత్మ పాతాళానికి పోవాలా, పరదేశికి పోవాలా, బాధ్యత తల్లిదండ్రులది. బెత్తాన్ని వాడాలి, వాడికి గద్దించాలి. ఇవి 2 కానీ చేయకపోతే వాడి నడవడిగా వేరేలో వెళ్ళిపోతుంది. లోపల కలిసిపోయాడంటే ఎప్పటికీ తిరిగి రాడు. ఇంకా తిరిగి వస్తాడని చాలా మంది అనుకుంటారు. ప్రార్థన చేస్తే మంచిగా ఉన్నప్పుడే నువ్వు వాడిని పట్టించుకోవాలి. చెడిపోయిన తర్వాత ఇంక ప్రార్థన చేస్తే తిరిగి వస్తాడా? ఒక్కసారి సాతానికి అప్పగించబడిన తర్వాత, దుష్టాత్మకి వాడు అప్పగించిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది అసంభవం. సో వాళ్ళ నడవడికి ఎలా ఉంది, వారు రోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. దేవుడు పెట్టిన బాధ్యత. ఆయన ఇచ్చిన బహుమానమును ప్రభు శిక్షలను బోధనను పెంచి తండ్రి అయిన దేవునికి మనందరూ అప్పగించాలని ఈ నా మాట ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధ ప్రేమగా మాట్లాడతాడు. మీ అమూల్యమైన మాటలను మీ పరిశుద్ధ కుమారుని తోడుగా ఉంచి మాట్లాడించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన విన్న ప్రతి ఒక్క మాటను, ప్రతి ఒక్క కుమారుని కుమార్తెను ఆయన వారి యొక్క కుటుంబంలో వారి జీవితంలో అన్వేషించుకోవాలి తండ్రి. మీకు నమ్మకంగా బ్రతుకులాగా వారి పిల్లల్ని మీరిచ్చిన బహుమానం తిరిగి మరలా మీకు జాగ్రత్తగా అప్పగించే భాగ్యము అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ఈ సంఘంలో దీవించి ఆశీర్వదించండి. ఆయన జగ్గేపేట కళాశాల ద్వారా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తండ్రి రైతులు కష్టపడుతున్న దైవజనులు విజయరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆయుష్ని ఆరోగ్యం అనుగ్రహించమని ఆత్మీయ తండ్రి జయశ్వరి గారిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని మంచి ఆయుష్ ఆరోగ్యం అనుగ్రహిస్తారని నమస్కరిస్తూ మరలా మీ చిత్తమైతే మేము కలుసుకునే భాగ్యం అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం. క్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన వేడుకుంటున్నాం.